Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు జకీర్. మామూలుగా చూస్తే ఈ వార్త ఒక సాధారణమైన వార్తే. అంటే ఒక పోలీస్ ఆఫీసరు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక రోడ్ యాక్సిడెంట్ గురి కావడం, ఆ తర్వాత చికిత్స, ఇది దీంట్లో ఉన్న సారాంశం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక ఆసుపత్రులు అంటే బేసిక్గా ఏవైతే మనకు రూరల్లో పర్టికులర్గా ఎక్కడైతే గ్రామ స్థాయిలో ఉండే మన పిహెచ్సిలు అంటాం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అవి ఏ రకంగా ఉన్నాయి, అవి ఏ రకంగా సంస్కరణలకు గురయ్యాయి, ఏ రకంగా వాటిలో సంస్కరణలు తీసుకొచ్చారు, ఏ రకంగా వాటిలో సదుపాయాలు పెంచారు, అంటే వైద్య రంగం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ప్రోగ్రెస్లో ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవి ఏ రకంగా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అని స్వయంగా ఒక రోడ్ యాక్సిడెంట్కు గురైన భాస్కర్ రావు అనే బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ అండ్ బీజేపీ నాయకుడు కూడా ఆయన ఈ మధ్య ఏప్రిల్ 23న ఆయన యాక్సిడెంట్ గురయ్యారు. యాక్సిడెంట్ గురైన ప్రాంతం ఏంటంటే అనంతపూర్ జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రాంతంలో ఆయన యాక్సిడెంట్ గురైతే తలకు తీవ్ర గాయాలైతే ఆయనను హుటాహుటిన బాత్పల్లి అనే ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు. సో ఇది కదిరి అసెంబ్లీ నియోజకవర్గం. కదిరి అంటే అందరికీ తెలిసిన కాన్స్టిట్యున్సీ అనంతపూర్లో. సో కదిరి దగ్గర యాక్సిడెంట్ అయిన తర్వాత బాత్పల్లి, ఇది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్కి షిఫ్ట్ చేశారు. ముందు ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయిన తర్వాత ముందుగా అందుబాటులో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. దగ్గరలో ఈ బాత్పల్లి అనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే అక్కడికి ఆయనను షిఫ్ట్ చేశారు. ఆయనకి అప్పటికే రక్తస్రావం అవుతుంది, అంటే తీవ్రంగా గాయపడ్డాడు. ఎవరు? ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బెంగళూరు మాజీ పోలీస్ అధికారి అండ్ బీజేపీ నాయకుడు భాస్కర్ రావు. ఆయన యాక్సిడెంట్ గురైన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్కు షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన దిగ్భ్రాంతికి గురైన అంశాలను ఆయనే ప్రస్తావిస్తూ రాశాడు. ఆయన ఏమిటంటే ఆయనను హాస్పిటల్కు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 3 డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఇది కాకుండా ఈసీజీ సౌకర్యం, అలాగే ఇతరత్ర ఏవైతే ఎమర్జెన్సీ సదుపాయాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా 3 డాక్టర్లు అవైలబిలిటీ ఉండడం అండ్ ఇతర సిబ్బంది అవైలబిలిటీ ఉండడం, అట్లాగే ఇతర మిషనరీ అంటే లైక్ ఈసీజీ లాంటి ఫెసిలిటీ కూడా, ఈసీజీ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అని కూడా చెప్పాడు ఆయన. అంటే ఇతర అంటే ఒక గాయపడ్డ వ్యక్తి కనండి, లేకుంటే ఒక రోగి కనండి, ఎమర్జెన్సీలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కు తీసుకువెళితే అక్కడ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వైద్య సహాయం లభిస్తుంది. 3 డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ భాస్కర్ రావు కామెంట్ చేశాడు. భాస్కర్ రావు ట్విట్టర్లో కామెంట్ చేశారు. దాని సారాంశం ఇదంతా కూడా మనం చూడవచ్చు. అంటే ఏ రకంగా తనకు యాక్సిడెంట్ అయింది, ఏ రకంగా జరిగిందని చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళే ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళు, పోలీసులు వాళ్ళు దే ఇన్ఫార్మ్డ్ మై వైఫ్ అని చెప్పాడు. అంటే ఆయన భార్యకు వాళ్ళు ఈ రోడ్ యాక్సిడెంట్ ఘటనను తెలియజేశారు. సో ఆయన చెప్పిన దాంట్లో సమ్వేర్ సమ్ గుడ్ లీడర్ ఈజ్ సిట్టింగ్ ఇన్ గవర్నమెంట్ హూ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అంటే ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆయన, అంటే అటువంటి నాయకుడు, ఒక గొప్ప నాయకుడు ఉన్న కారణంగానే ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే, ప్రజల క్షేమాన్ని కాంక్షించే ఒక అద్భుతమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్కు దొరికిన కారణంగానే తనకు ఈ రకమైన సౌకర్యాలు లభించినట్టుగా ఆయన అన్నాడు. సరే, అక్కడి నుంచి ఆయన అనంతపూర్కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఓకే, ఈజ్ నవ్ ఈజ్ స్టేబుల్. ఓకే, అంటే ఏమిటి ఆయన చెప్పేదలుచుకుంది ఏంటంటే, ఒక హైవేలో ఒక యాక్సిడెంట్ గురైతే, తీవ్రంగా గాయపడితే దగ్గరలో ఉన్న మామూలు అంటే ప్రిలిమినరీ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్తే అక్కడున్న సదుపాయాలు ఏమిటి అనేది, ఇదేదో
పబ్లిసిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ప్రచారం కాదు. ఈ భాస్కరరావు అనే పోలీసు అధికారి, రిటైర్డ్ పోలీసు అధికారి బీజేపీ నాయకుడు. అంటే పక్కాగా బీజేపీ ఏమో ఇక టీడీపీ కూటమిలో ఉంది. బట్ బీజేపీ నాయకుడు అండ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తనకు రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత తనకు లభించిన చికిత్స, అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న సదుపాయాలు, తాను ఏ రకంగా ఐ మస్ట్ అడ్మైర్ ద ఎఫిషియన్సీ అన్నాడు. అంటే తాను చాలా ఒక గొప్ప అనుభూతిని పొందానని కూడా ఆయన అన్నాడు. అందువల్ల ఇది ఇటువంటివి నిజానికి చాలా బూస్ట్ ఇచ్చేవి. మరీ ఎన్నికల సమయంలో ఇటువంటి ఏవైతే కథనాలు ఉంటాయో, ఇటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి అదనంగా వచ్చే బలంగా మనం భావించవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా, ఇటువంటి అన్నీ కూడా అదనపు బలంగా కూడా మనం భావించవచ్చు. అంటే సంక్షేమ కార్యక్రమాలు వగేరా వగేరా గురించి మనం తరచూ మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రముఖ అంటే సెలబ్రిటీ, అంటే ఐ మీన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉన్నతాధికారి, ఆయన రోడ్ యాక్సిడెంట్ గురైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్య సదుపాయాలు, గ్రామ స్థాయిలో వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వైఎస్ఆర్సీపీ డబ్బా కొట్టుకోవడం కాదు, ఇక్కడ ఒక గాయపడ్డ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి నాయకత్వంపై ఉన్న క్రెడిబిలిటీ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.